నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. సహజ సిద్ధమైన కాన్పు సాధ్యం కాదు అనుకున్నప్పుడు పొత్తి కడుపు దగ్గర కోసి శస్త్రచికిత్స ద్వారా శిశువును తీసే విధానాన్ని సి సెక్షన్ లేదా సిజేరియన్ ఆపరేషన్ అంటారు. ఇది ఒక్కోసారి ముందుగానే నిర్ణయం అవుతుంది. కొన్నిసార్లు కాన్పు జరుగుతున్నప్పుడు కూడా ఆకస్మికంగా నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. రిస్క్ నివారణ కోసం నిర్ణయం తీసుకుని సర్జరీ చేసే సమయంలోనూ తల్లి బిడ్డలకు కొంత రిస్క్ తప్పకపోవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో సిజేరియన్ అవసరమవుతుంది, జాగ్రత్తలేమిటి, డాక్టర్లు ఏం చెబుతున్నారు అనే విషయాలను ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. సుఖప్రసవం జరిగే అవకాశం లేదు అనుకున్నప్పుడు తల్లి బిడ్డను ప్రమాదంలోకి నెట్టకుండా ఉండేందుకు సిజేరియన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో డాక్టర్లు వీలైనంత వరకు సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే నిజంగా అవసరమైనప్పుడు మాత్రం తప్పనిసరి. ఎలాంటి సందర్భాలలో నిజంగా అవసరమో, ఎలాంటి పరిస్థితులు సిజేరియన్కు దారితీస్తాయో ముందుగా తెలుసుకుందాం. అందరూ సహజ ప్రసవం జరగాలనే కోరుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో మాత్రం తల్లి బిడ్డల క్షేమం దృష్ట్యా సిజేరియన్ తప్పనిసరి అవుతుంది. కాన్పు నొప్పులు మొదలై ఆగిపోయినప్పుడు సిజేరియన్కు మొగ్గు చూపటం అన్నది సర్వసాధారణంగా జరిగేది. నొప్పులు పడుతున్నా కండరాలు వ్యాకోచించకపోతే డాక్టర్లు తగిన నిర్ణయం తీసుకోక తప్పదు. గర్భస్థ శిశువు గుండె కొట్టుకోవటంలో అసాధారణమైన తేడా కనపడినప్పుడు కూడా డాక్టర్లు సిజేరియన్ వైపు మొగ్గు చూపుతారు. ప్రసవం జరగాల్సిన దిశకు శిశువు అడ్డం తిరిగినప్పుడు, ఒకరికంటే ఎక్కువ మంది శిశువులు ఉండి కదలిక సానుకూలంగా లేనప్పుడు, శిశువు కంటే ముందే బొడ్డుతాడు కిందకి జారుతున్నప్పుడు సిజేరియన్ అవసరమవుతుంది. గర్భిణికి గుండె సంబంధమైన లేదా మెదడు సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేయక తప్పదు. శిశువుకు హైడ్రోసెఫలస్ లాంటి జబ్బు వలన తల పెద్దదిగా ఉన్నప్పుడు కూడా సిజేరియన్ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మరికొంతమంది ఖచ్చితంగా ఫలానా రోజు కనాలని పట్టుబట్టి మరీ సిజేరియన్ను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే డాక్టర్లు ఇది మంచి పద్ధతి కాదని నిరుత్సాహపరుస్తూనే ఉంటారు. కొంతమంది సహజ ప్రసవానికి భయపడి కనీసం తొలి కాన్పైన సిజేరియన్ కావాలని కోరుకోవటం కూడా చూస్తున్నాం. ఒక్కొక్కసారి ఆ లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు బేబీ హార్ట్ బీట్ తట్టుకోలేకపోవటము, అలా ఉన్నప్పుడు ఆర్ బేబీ అడ్డంగా తిరగటం, అంటే హెడ్ డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడే మనకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ హెడ్ డౌన్ పొజిషన్ కాకుండా బేబీ తల కిందలుగా, అంటే హెడ్ అప్ ఉండి లెగ్స్ కిందకు ఉండటం బ్రీచ్ పొజిషన్ అంటాం. ఇలాంటప్పుడు మనం సిజేరియన్ సెక్షనే చేయబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కేసెస్లో నార్మల్ డెలివరీ చేయటం వల్ల బేబీకి కొంచెం ఎక్కువ ప్రమాదం ఉంటుంది. బేబీ సరైన ఎదుగుదల సరిగా లేదు యూట్రస్లో అన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు డాప్లెట్ స్టడీస్ చేస్తామంటే బ్లడ్ సప్లై ఎలా ఉంది అనే దానిని చూస్తాం. ఒకవేళ బ్లడ్ సప్లై సరిగ్గా లేదు అన్నప్పుడు అలాంటి బేబీస్ ఎలాగూ లేబర్ స్ట్రెస్ని తట్టుకోలేవు. కాబట్టి ఇలాంటి కేసెస్లో కూడా మనము సిజేరియన్ చేసి బేబీని బయటికి డెలివరీ చేయటం వల్ల బేబీకి స్ట్రెస్ అనేది తగ్గించగలుగుతాము. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిజేరియన్ సెక్షన్ చేయబడుతుంది. ఒక్కొక్కసారి బేబీ డెలివరీ అవ్వకంటే ముందే మాయ సపరేట్ అవ్వడం, దానిని అబ్రప్షన్ ప్లాసెంటా అంటాం అన్నమాట. ఇలాంటి కేసెస్లో ఏదైతే మదర్కి ఫీటస్కి బేబీకి రెండింటికి హాని జరగబోతుంది అన్నప్పుడు, అలాంటప్పుడు మనము తొందరగా డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనము సిజేరియన్ చేయాల్సిన అవసరం పడుతుంది. అదేవిధంగా మదర్కి ఎక్కువ బీపీ ప్రాబ్లం ఉండి ప్లేట్లెట్స్ తగ్గిపోవటం, దాన్ని హెల్ప్ సిండ్రోమ్ అంటాము. ఆర్ మదర్కి ఎక్కువ బీపీ ఉండటం వల్ల ఫిట్ త్రో చేయటము, ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎంత తొందరగా మదర్ని డెలివరీ చేయగలుగుతామో అంత తొందరగా అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తొందరగా మనము సిజేరియన్ సెక్షన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎప్పుడైనా మనము నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్న సమయంలో ఎప్పుడైనా హార్ట్ బీట్ బాగా డ్రాప్ అయిపోవటము, ఆర్ బేబీ మోషన్ పాస్ చేయటం, అది కూడా రెండు రకాలుగా ఉంటుంది. థిన్ ఎంఎస్ఎల్, థిక్ ఎంఎస్ఎల్ అంటాము. అనే సిచ్యువేషన్లో మనం సిజేరియన్ చేసి డెలివరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జనరల్గా మాయ పైకుండి బేబీ కిందకుంటుంది యూట్రస్లో. అలాంటప్పుడు ఒకవేళ మాయ కిందకుండి బేబీ పైకి ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ప్లాసెంటా ప్రీవియా అనే కండిషన్లో నార్మల్ అయ్యే అవకాశం ఉండదు. అలాంటప్పుడు మనం ఓన్లీ సిజేరియన్ సెక్షనే చేయబడుతూ ఉంటుంది. సిజేరియన్ అవసరమా లేదా అనేది ముందుగా నిర్ణయించడం కూడా సాధ్యం కాకపోవచ్చు. కాన్పు సమయంలో డాక్టరే తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ముందుగా నిర్ణయం జరిగిపోతుంది. తల్లి బిడ్డలకు ఇది సురక్షితమే అయినా పెద్ద సర్జరీ కాబట్టి తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదు. మత్తు ఇవ్వటం వలన నొప్పి తెలిసే అవకాశం లేదు. శిశువును బయటకు తీసిన తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి తల్లికి వెంటనే చూపటమా లేదా అనేది నిర్ణయిస్తారు.
సిజేరియన్ పూర్తి కావటానికి సగటున 30 గంట నుంచి గంట వరకు పట్టవచ్చు. ఒకవేళ సిజేరియన్ చేయాలన్నది అత్యవసర నిర్ణయం అయితే ఈ సమయం కొంత తగ్గుతుంది. శిశువు ఊపిరి పీల్చటం ఇబ్బందిగా మారినా, గుండె కొట్టుకోవడం స్థిరంగా లేకపోయినా ఈ వేగం తప్పనిసరి అవుతుంది. అన్ని రకాల పెద్ద ఆపరేషన్ల తరహాలోనే సిజేరియన్లోనూ కొన్ని రిస్కులు ఉంటాయి. శిశువుకు కొద్ది రోజుల పాటు వేగంగా ఊపిరి పీల్చే అవసరం రావచ్చు. తల్లికి గర్భసంచి అంచులకు ఇన్ఫెక్షన్ సోకవచ్చు. కాన్పు సమయంలోనూ ఆ తర్వాత కూడా ఎక్కువగా రక్తస్రావం జరగవచ్చు. ఒక్కోసారి అనెస్థీషియా ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఒకసారి సిజేరియన్ చేసుకుంటే ఆ తర్వాత కాన్పులో దాని ప్రభావం ప్రతికూలంగా కనిపించవచ్చు. ఈ సిజేరియన్ సెక్షన్ అనేది ఆపరేషన్, దీనికి మనము జనరల్గా రీజనల్ అనెస్థీషియా ఇస్తాము. అంటే వెనకాల మనకి వెన్నుపూసలో ఇంజెక్షన్, అండ్ ఇది చాలా సేఫ్. ఇది జనరల్ అనెస్థీషియా కంటే మనం రీజనల్ అనెస్థీషియా ఇవ్వటమే మదర్కి సేఫ్ కాబట్టి, అండ్ బిడ్డకు కూడా సేఫ్. ఓన్లీ చాలా కొద్ది కండిషన్లో, ఏదైతే మదర్ కండిషన్ అంత బాగులేనప్పుడు, అలాంటప్పుడు ఆర్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడే మదర్లో, అలాంటి కేసెస్లో మనం జనరల్ అనెస్థీషియా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి రీజనల్ అనెస్థీషియానే బెటర్. వెన్నుపూసలో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ బ్యాక్ ఏక్ అని అనుకుంటారు, కానీ అది ఇట్స్ అ మిత్. అది తప్పనమాట. బ్యాక్ ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ బ్యాక్ పెయిన్స్ రావు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎంత సాధ్యం అవుతే అంత నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయడము ఎంతైనా మంచిది. ఒకవేళ ఎవరికైనా ఫస్ట్ సిజేరియన్ చేయాల్సి వచ్చిన అవసరం పడి చేసి ఉంటే సెకండ్ టైం కూడా మనము 3 years గ్యాప్ ఇవ్వగలిగితే నార్మల్ లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిని మనము వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అంటాము, వీ బ్యాక్ అంటాము. ఇలాంటివి మనము నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో 9 నెలలు పడ్డాక పేషెంట్కి అది సూట్ అవుతుందా లేదా ఏంటి అనేది కొన్ని కండిషన్స్ని మనం స్టడీ చేసి ఆ పేషెంట్కి సూటబుల్గా ఉంది నార్మల్ డెలివరీకి అన్నప్పుడు అలాంటి పేషెంట్కి మనము నార్మల్ పెయిన్స్ రాగలిగితే డేట్ వరకు చూసి నార్మల్ డెలివరీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ ఇలాంటి వీ బ్యాక్ అనేది అయితే అంటామో, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్, ఇలాంటి కేసెస్ని మనం డీల్ చేయాలి అంటే రౌండ్ ద క్లాక్ అనెస్థెటిస్ట్, పీడియాట్రిషియన్స్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్ ఉండే ఇన్స్టిట్యూట్లో అయితేనే వీలవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా బేబీ హార్ట్ బీట్లో ప్రాబ్లం కానీ స్కార్లో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం వితిన్ 15 minutesలో పేషెంట్ని షిఫ్ట్ చేసి సిజేరియన్ సెక్షన్ చేసే అంత ఫెసిలిటీస్ ఉన్న సిచ్యువేషన్ ఆ ప్లేస్లో అయితేనే ఇలాంటి కేసెస్ని మనం డీల్ చేయడానికి వీలవుతుంది. మామూలు కాన్పు అనుకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా సిజేరియన్కు సైతం సిద్ధంగా ఉండాలి. అందుకే అనెస్థీషియా సంబంధమైన పరీక్షలు చేస్తారు. కొన్ని రక్త పరీక్షలు కూడా చేసి హిమోగ్లోబిన్ స్థాయి తెలుసుకుంటారు. చాలా సందర్భాల్లో పొత్తి కడుపు ప్రాంతంలో మాత్రమే దేహం మొద్దుబారేలా అనెస్థీషియా ఇస్తారు. దీని వలన బిడ్డని బయటికి తీయగానే చూడటానికి, ముట్టుకోవటానికి వీలుంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూర్తి మత్తు అవసరమవుతుంది. పొత్తి కడుపు మీద అడ్డంగా కోసి గర్భాశయంలోని శిశువును బయటకు తీస్తారు. నోరు, ముక్కు నుంచి స్రావాలు శుభ్రం చేసి ఉమ్మనీరు తొలగిస్తారు. ఆ తర్వాత కుట్లు వేస్తారు. సిజేరియన్ అయిన వాళ్లను 4-5 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచుతారు. అనెస్థీషియా ప్రభావం తగ్గాక ద్రవాహారం తీసుకోవచ్చు. కాస్త సౌకర్యంగా అనిపించగానే శిశువుకు పాలు ఇవ్వమని సలహా ఇస్తారు. వ్యాక్సినేషన్ లాంటి జాగ్రత్తలు చెప్పాక ఇంటికి పంపుతారు. కొన్ని వారాల పాటు బరువులు ఎత్తకపోవటం, అవసరమైన వస్తువులన్నీ అందుబాటు దూరంలో ఉంచుకోవటం, సాధ్యమైనంత విశ్రాంతి తీసుకోవటం అవసరం. పాలిచ్చే తల్లులకు ఇబ్బంది లేకుండా నొప్పి నివారణ మందులు మాత్రమే వాడాలి. సిజేరియన్ జరిగిన 6 వారాల వరకు సెక్స్ జోలికి వెళ్లకూడదు. కొన్ని వారాల పాటు వాహనాలు కూడా నడపరాదు. సర్జరీ జరిగిన చోట ఇన్ఫెక్షన్ ఆనవాళ్లు కనబడినా, రక్తస్రావం జరుగుతున్నా, నొప్పి బాగా ఎక్కువగా ఉన్నా వైద్యుల్ని సంప్రదించాలి. ఈ మధ్యకాలంలో సిజేరియన్ సెక్షన్ చేసిన తర్వాత 3 గంటల్లోనే పేషెంట్కి లిక్విడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 6 గంటల్లో లేచి కొద్దిగా ఒక 2-3 స్టెప్స్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే యూరిన్ ప్యాసేజ్కి మనము పైప్ వేస్తాము, అది కూడా తొందరగా 12 hours తీసేయడానికి వీలవుతుంది. సెకండ్ డేనే మనం ప్యాడ్ తీసేసి డ్రెస్సింగ్ చేసేసి అండ్ దాన్ని ఓపెన్ పెట్టడం వల్ల తొందరగా వూండ్ హీలింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సిజేరియన్ అయిన తర్వాత స్నానం చేయకూడదు, కదలకూడదు, నడవకూడదు అనే అపోహలు చాలా ఉన్నాయి. అవన్నీ తప్పండి. సిజేరియన్ అయిన తర్వాత కూడా పెయిన్ రిలీఫ్ మంచిగా ఉన్నప్పుడు పేషెంట్ ఎంత తొందరగా లేచి నడిస్తే అంత బెటర్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో సూచర్ మెటీరియల్స్ చాలా ఇంప్రూవ్ అయినందుకు సూచర్కి ఏమీ ఎఫెక్ట్ లేవు. పోస్ట్ సిజేరియన్ ఇది తినకూడదు, పెరుగు తినకూడదు, పప్పులు తినకూడదు, దీనివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అని అనుకుంటారు. కానీ
మన డైట్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావు. పోస్ట్ డెలివరీ కూడా ఆ ఏరియాని క్లీన్ చేస్తూ ఉండాలి, ఎవ్రీడే స్నానం చేయాలి, దాని మీద సోప్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకొని దానికి సపరేట్ అయిన ఒక క్లాత్ పెట్టుకొని క్లీన్ చేసుకొని పౌడర్ వేసుకోవటము. ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో అంత బ్యాక్టీరియా ఆ ఏరియాలో తక్కువ ఉండి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. అండ్ అదేవిధంగా సిజేరియన్ అయిన తర్వాత ఎక్సర్సైజెస్ చేయకూడదు, బరువులు ఎత్తకూడదు అనుకుంటారు, కానీ ఇవన్నీ ఓన్లీ 6 వీక్స్ వరకే పరిమితం. ఎక్సర్సైజెస్ అవన్నీ అంటే రిగరస్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో, యోగా, అబ్డామినల్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా మీరు 6 వీక్స్ to 3 months తర్వాత చేయడం మంచిది. సిజేరియన్ సెక్షన్ వల్ల ఎవరు లావ్ అవ్వరు, అన్లెస్ వాళ్ళు సిజేరియన్ అయిపోయింది అని చెప్పేసి ఎక్కువగా రెస్ట్ తీసుకోవటము, అసలు పని చేయకపోవటము, ఇవన్నీ చేసినప్పుడే పేషెంట్ అనేది తను సిజేరియన్ తర్వాత లావ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వితిన్ 1 hour ఆఫ్ బర్త్ సిజేరియన్ అయిన వాళ్ళు కూడా పడుకోబెట్టి కూడా బేబీకి ఫీడ్ ఇవ్వాలి. ఇలా చేసినప్పుడే ఫీడింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ఒక 3 days వరకు అసలు బేబీని ఫీడ్ ఇవ్వకుండా 4th day ఫీడ్ ఇవ్వాలి అని ట్రై చేసినప్పుడు ఫీడ్ రాదు. సో ఇలాంటప్పుడే మనము ఎవరైనా ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని పేషెంట్కి వితిన్ 1 hourలోనే ఫీడ్ ఇవ్వాలి. అండ్ తరచుగా ఎవ్రీ 3 to 4 hours కంపల్సరీగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంకరేజ్ చేయాలి. ఇలా చేసినప్పుడే మనకి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రసవాన్ని పునర్జన్మతో పోల్చుతారు, కానీ ఇప్పుడు సిజేరియన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి రిస్క్ లేకుండా సర్జరీ చేసి శిశువును బయటకు తీస్తున్నారు. అయితే సిజేరియన్ అవసరాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగితే సహజ ప్రసవానికే ప్రాధాన్యం ఇవ్వటం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. కొంతకాలం క్రితం పెరిగిన సిజేరియన్ల నేపథ్యంలో అవగాహన పెంచడం ద్వారా తగ్గించగలిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో గర్భం పోవడాన్ని అబార్షన్లు అంటారు. గర్భిణీలలో 15% మందిలో గర్భస్రావాలు అయిపోతాయి. కొన్ని గర్భస్రావాలు ఆటోమేటిక్గా మొత్తం పిండం బయటకు వచ్చేయగా, మరికొన్ని గర్భస్రావాలలో గర్భం జారిపోయి గర్భాశయంలోనే ఉండిపోయి అధికంగా రక్తస్రావం అవడం లేదా పిండం అవిసిపోయి లోపల ఉండిపోవడం జరుగుతుంది. ఇంకొందరిలో బ్లీడింగ్ కనబడుతూ గందరగోళంలో పడేస్తుంది. సరే, కార్యక్రమంలో ఇప్పుడు సమస్యలు, వాటికి సలహాలను చూద్దాం. డాక్టర్ గారు, వనిత ఇలా అడుగుతున్నారండి. నాకు పీరియడ్స్ మిస్ అయ్యి 2 నెలలు అవుతోంది. నేను ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వస్తోంది. ప్రెగ్నెన్సీ రాకుండానే పీరియడ్స్ ఎందుకు ఆగిపోతాయి? నాకెందుకు కన్ఫర్మ్ అవడం లేదు? నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న కిట్లో సమస్య ఉండవచ్చా? ఎందుకు ఇలా వచ్చింది? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. వనిత, సాధారణంగా ముందు నుంచి నీకు ఒకవేళ మంత్లీ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అలవాటు ఉంటే ఈ 2 నెలల నుంచి రాలేదు అని చెప్తున్నావు. ఇది ఏదైనా స్ట్రెస్ వల్లనో, ఓవరీలో ఒక చిన్న సిస్ట్ వల్లనో, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనో రాకుండా ఉండొచ్చు. ముందు నుంచి కూడా ఆలస్యంగానే పీరియడ్స్ వస్తే ఇది కూడా అదొక ఎపిసోడ్ అయి ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ నెగిటివ్ వస్తుంది అని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చాలా యాక్యురేట్ అమ్మా. చాలా తక్కువ వాల్యూ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్లో సెకండ్ లైన్ వచ్చేస్తుంది మనకి. తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్ నెల తప్పగానే 1-2 రోజుల్లోనే పాజిటివ్ వస్తుంది. అంత సెన్సిటివ్ టెస్ట్ అది. పొద్దున్న లేవంగానే వెళ్ళే యూరిన్తో టెస్ట్ చేసుకొని చూడండి. అది కూడా నెగిటివ్ ఉంటే మరి అది ఇర్రెగ్యులర్ పీరియడే అయి ఉంటుంది. ఇది ఒకటేసారి అయితే పర్వాలేదు. ఏదైనా ఎమోషనల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్, నిద్రలేమి, లేకపోతే బాడీ వెయిట్ చేంజెస్, వీటి వల్ల కూడా పీరియడ్ సైక్లిసిటీ మారుతుంది. కరెక్ట్గా రాకుండా లేట్ అవ్వడము అలా జరుగుతుంది. అవన్నీ ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అని చూసుకొని, ఇది ఒకటేసారి అయితే పర్వాలేదు. మాటిమాటికి ఇలాగ లేట్ అవుతుంటే మాత్రం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా అడ్డు ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది చూసుకోండి. ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని. ప్రెగ్నెన్సీ రావటం లేదు, ఎందుకు నిలవట్లేదు అని అడుగుతున్నారు కదా. పెళ్ళైనాక సాధారణంగా ఒక 1 year 1.5 years పడుతుందండి. 100లో 60 మందికే ప్రెగ్నెన్సీస్ వస్తాయి పెళ్ళైన మొదటి సంవత్సరంలో. కాబట్టి కంగారు పడకుండా గ్రాడ్యువల్గా ట్రై చేసి మళ్ళీ ఇలా 2 నెలలకి 3 నెలలకి వస్తుంటే తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకోవాలి. మీ వారి వీర్య పరీక్ష కూడా చేయించుకోవాలి పెళ్ళైన సంవత్సరం దాటి ప్రెగ్నెన్సీ రాకపోతే. ఎందుకంటే మీకు ఇర్రెగ్యులర్ సైకిల్ ఒక్కసారి వచ్చినందుకే కాకపోవచ్చు, ఆయన వీర్యంలో కూడా ఏదన్నా లోపం ఉండొచ్చు. ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే మీకు అర్థమవుతుంది ఎందుకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు. డాక్టర్ గారు, మాలతి ఇలా అడుగుతున్నారండి. ఇప్పుడు నేను 2వ నెల గర్భవతిని. నా సమస్య ఏంటంటే నేను బాగా నడుము నొప్పి, తలనొప్పితో బాధపడుతున్నాను. దీంతో పడుకున్నా నిద్ర పట్టడం లేదు. నా శరీరం అంతా రెస్ట్లెస్గా అయిపోతోంది. నా డెలివరీ వరకు ఇది ఇలాగే కొనసాగితే నేను చాలా ఇబ్బంది పడతాను. ఈ నొప్పులు తగ్గేందుకు దయచేసి నాకు ఒక సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు.
మాలతి వాటర్ కంటెంట్ తగ్గిన, గ్లూకోజ్ కంటెంట్ తగ్గిన హెడేక్ వస్తుంది. తర్వాత సైనసైటిస్ ఉంటే మాటిమాటికి జలుబయి, తుమ్ములయ్యి, సరిగ్గా ఊపిరాడక, ఇలా సరిగ్గా నిద్ర పట్టని వాళ్ళకి కూడా హెడేక్ వస్తుంది, నిద్ర పట్టదు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏవి లేవు, ఉట్టిగా పెయిన్సే, నిద్ర లేకపోవడము, స్ట్రెస్ అనుకుంటే కొంచెం హ్యాపీగా ఉండడం, పాజిటివ్గా నాకేం కాలేదు, నేను బాగున్నాను అని అనుకొని సరైన నిద్ర పోవడము, సరిగ్గా టైంకు తినడము, ఇవన్నీ చేయండి. మీ గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్ కూడా ఇంకేమైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా ప్రెగ్నెన్సీ సంబంధించినవి, వాంతులు, డోకులు ఇలాంటివి, తినలేకపోవడము, బరువు తగ్గడము, ఇలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కరెక్ట్ చేయించుకోండి. అన్నిటికీ మందులు ఉంటాయి. కాకపోతే డాక్టర్ దగ్గర వెళ్ళకుండా మీరు చేయగలిగిన పని ఆటో సజెషన్. ఏమీ కాదు, ఇది నాకు తగ్గిపోతుంది అని ముందు అనుకోండి. టైంకు తినండి, నీళ్లు బాగా తాగండి, గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. రోజు ఒకే టైంకి పడుకొని ఒకే టైంకి లేవాలి. దానివల్ల సగం హెడేక్ తగ్గుతుంది, అలసట, నీరసం, నొప్పులు తగ్గుతాయి. వేరే ఇంకేమైనా కారణాలు ఉంటే ప్రెగ్నెన్సీ వలన పారాసిటమాల్, అసిటామినోఫెన్ అంతవరకే మీరు వేసుకోవాలి, డోలో 650 అంతవరకు. తర్వాత డాక్టర్ గారి సలహాతో మీరు ముందుకెళ్ళాలి. కాపడం పెట్టుకోవడము, వాకింగ్ చేయడము, స్ట్రైట్గా కూర్చోవడము, పాస్చర్ రిలేటెడ్, జలుబులు, దగ్గులు ఇవి లేకుండా మంచిగా గాలి, వెలుతురు, ఎండ ఉన్న ప్రదేశాల్లో ఉండడము, మైల్డ్ ఎక్సర్సైజ్ చేయడము, స్ట్రెచ్చింగ్. ఇప్పుడు యోగా ముందు నుంచి అలవాటు ఉంటే యోగా, చేతులు స్ట్రెచ్ చేసుకోవడము, మెడ ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తే హెడేకు, ఫెటీగు ఇవన్నీ తగ్గుతాయి. థ్రెటన్ అబార్షన్లో యోని మార్గం నుండి కొంత బ్లీడింగ్ అవుతూ కనపడుతుంది. ఈ పరిస్థితి మొదటి 4 నుండి 5 మాసాల్లో ఏర్పడుతుంది. 20 నుంచి 25% గర్భిణీ స్త్రీలలో గర్భం దాల్చిన మొదటి వారాల్లో థ్రెటన్ అబార్షన్ పరిస్థితి ఏర్పడుతుంది. కానీ విశ్రాంతితోనూ మెడికల్ ట్రీట్మెంట్తోనూ గర్భం పోకుండా నిలబడుతుంది. కొద్ది మందిలోనే గర్భస్రావం అయిపోతుంది. డాక్టర్ గారు, లక్ష్మి ఇలా అడుగుతున్నారండి. నా వయసు 32 సంవత్సరాలు. నాకు 6 సంవత్సరాల పాప ఉంది. పాప పుట్టిన తర్వాత నాకు అంబ్లికల్ హెర్నియా సమస్య వచ్చింది. దానికి తగిన చికిత్స తీసుకున్నాను. అయితే ఇప్పుడు 2వ బేబీ కావాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏదైనా సమస్య వస్తుందా? మొదటిసారి అంబ్లికల్ హెర్నియా ఎందుకు వచ్చింది? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. లక్ష్మి గారు, అంబలికల్ హెర్నియా అనేది ఒక చిన్న డిఫెక్ట్. అంబలికస్ అంటే బొడ్డు దగ్గర ఎప్పుడైతే మన ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ అవుతూ ఉంటుందో, ఆ స్ట్రెచ్ అవ్వడం మూలాన ఆ స్ట్రెంగ్త్ అనేది కనుక లేకపోతే ఆ ఒక డిఫెక్ట్ లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ డిఫెక్ట్ టిష్యూస్ సరిగ్గా లేకపోవడంతో, లూజ్ టిష్యూస్ ఉండడంతో, లేకపోతే ఆల్రెడీ ఒక వీక్ పాయింట్ని ఓపెన్ అయ్యేలాగా ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి ఆ డిఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ప్రెగ్నెన్సీలో మీరు గమనించుకుని ఖచ్చితంగా ప్రీనేటల్ ఎక్సర్సైజెస్, పోస్ట్నేటల్ ఎక్సర్సైజ్, అబ్డామినల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కనుక తర్వాత మీరు చేసుకున్నట్టయితే ఇలాంటి డిఫెక్ట్స్ అనేవి చాలా తగ్గుముఖం పడతాయి. ఇంకొకటి గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోతే కూడా ఇలా అంబలికల్ హెర్నియాస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ అంబలికస్ అనేది ఒక వీక్ పాయింట్. అయితే ఆ అంబలికస్లో ప్రతి ఒక్కరికి హెర్నియా వచ్చే అవకాశం ఉండదు. వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి, బాడీ కొలాజన్ని బట్టి, బాడీ టెండెన్సీని బట్టి హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే అంబలికల్ హెర్నియాస్ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లము లేకుండా, ఇక్కడ పెయిన్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి ఖచ్చితంగా మేము మొత్తం ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అన్ని డెలివరీస్ అయిపోయిన తర్వాతనే పర్మనెంట్ రిపేర్ అనే సొల్యూషన్ చెప్తాం. అయితే మీరు ఆల్రెడీ దాన్ని రిపేర్ చేయించుకున్నారు కాబట్టి, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారు కాబట్టి అది స్ట్రెచ్ అయ్యి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మీరు గమనించుకోవాలి. అయితే డెలివరీ అయిపోయిన తర్వాత మీరు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో పాటు అబ్డామినల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కనుక మీరు చేసుకున్నట్టయితే అది ఎంతవరకు రికవర్ అవుతుందో తెలుస్తుంది. అలా రికవరీ అయిపోయిన తర్వాతనే మీరు దాన్ని రిపేర్ చేయించుకోవాలా లేదా అని ఆలోచించాలి తప్పితే ఇప్పుడు మీరు దాని గురించి బాధపడొద్దు. డాక్టర్ గారు, శాంతి ఇలా అడుగుతున్నారండి. నేనిప్పుడు 9వ నెల గర్భవతిని. అయితే నాకు అప్పుడప్పుడు కుడి చెయ్యి బాగా తిమ్మిరొస్తోంది. ఒక్కోసారి అరికాళ్ళు కూడా తిమ్మిర్లు వస్తున్నాయి. నాకు ప్రెగ్నెన్సీకి ముందు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. మరి నాకు చేతులు, కాళ్ళు తిమ్మిర్లు ఎందుకు వస్తున్నాయి? తగ్గడానికి ఏం చేయాలి? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. శాంతి గారు, మీరు చెప్పిన కంప్లైంట్స్ చూసుకున్నట్టయితే కొన్ని రకాల బి కాంప్లెక్స్ వైటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీలో ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. B12 డెఫిషియన్సీలో, విటమిన్ ఈ డెఫిషియన్సీ, L-కార్నిటిన్ డెఫిషియన్సీ, ఇలా రకరకాల కొంచెం లవణాలు ఉంటాయి. అలాంటి వాటిలలో సూక్ష్మ లవణాలు ఉంటాయన్నమాట, మైక్రోన్యూట్రియంట్స్. ఈ మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీలో ఎక్కువగా మజిల్ స్పాజమ్స్ అంటే కండరాలు పట్టేయడము, కండరాలు జువ్వుగా లాగడము, కాళ్ళు, అరిచేతులు, అరికాళ్ళు మంటలు రావడము,
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే దీనికి ఒకే ఒక ట్రీట్మెంట్. ఒకటి ఏంటంటే మీరు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవడము, బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్, ఎల్-కార్నిటిన్ సప్లిమెంట్స్, జింక్, మెగ్నీషియం లాంటి సప్లిమెంట్స్ తీసుకోవడము, లేకపోతే ఫ్రూట్స్, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్లో అలాంటి సప్లిమెంట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. మనము జీరా వాటర్, రాత్రంతా నానబెట్టిన జీరా బాయిల్ చేసిన నీళ్ళల్లో కూడా మీకు కావాల్సిన లవణాలు లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. ఇవే కాకుండా ప్రతి ఫ్రూట్లో కూడా మీకు ఏ వైటమిన్ కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, విటమిన్ ఈ కానీ, రకరకాల ఐటమ్స్ అనేవి మీకు ఒక్కొక్క ఫ్రూట్తో ఒక్కొక్క లాంటి విటమిన్ సప్లిమెంటేషన్స్ వస్తాయి. ఇవి కూడా మీరు తీసుకోవచ్చు. అందుకే గర్భిణీ స్త్రీలలో పోషక విలువలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలి, మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఈ పళ్ళల్లో ఉన్న ఎలక్ట్రోలైట్స్తో పాటు కొన్ని రకాల వైటమిన్ సి కానీ, ఈ కానీ, ఏ కానీ ఇలాంటి వాటిల్లో చాలా హెల్ప్ చేస్తాయి. బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉన్న డైట్ తీసుకున్నట్టయితే ఈ అరికాళ్ళ మంటలు ఏదైతే మిథైల్ కోబాలమిన్ డెఫిషియన్సీతో వస్తాయి వాటితో కూడా తగ్గుముఖం పడతాయి. అయితే మీరు నార్మల్గా ఉన్నప్పుడు మీరు తీసుకునే ఆహారంలో ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అవి మీకు సరిపోయేవి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ లోటు అనేది తెలుస్తోంది. అందుకనే మీరు జాగ్రత్తగా డైటీషియన్ దగ్గరికి వెళ్ళినట్టయితే మీరు ఎక్కడెక్కడైతే జాప్యం జరుగుతుందో అవన్నీ ఐడెంటిఫై చేసి డైట్తో దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. డైట్తో కూడా మీకు కరెక్ట్ కాని పక్షంలో ఖచ్చితంగా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కానీ, వైటమిన్స్ కానీ తీసుకున్నట్టయితే ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. థ్రెటన్డ్ అబార్షన్ ఏర్పడి బీటా, హెచ్సిజీ, ప్రొజెస్టరాన్ హార్మోన్లు ఉండవలసిన శాతం ఉన్నప్పుడు గర్భిణికి పూర్తి విశ్రాంతి కలుగజేసినట్లయితే గర్భం నిలిచే అవకాశం ఉంది. కానీ 50% గర్భాలు గర్భస్రావం అయిపోయే అవకాశం ఉంది. అందుకే నెల తప్పిన దగ్గర నుంచి డాక్టర్కి చూపించుకుంటూ ఉండడం తప్పనిసరి. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.